వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంశాలతో పాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలికి పడేలా గజగజ వణికేలా చేసింది భారత్. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది భారత్. ఎందుకంటే ఉగ్రవాద సంస్థలకు ఉగ్రవాదులకు ముఖ్యంగా కూడా ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ పేరు ఆపరేషన్ సింధూర్ పేరుతో పూర్తి స్థాయిలో కూడా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముందుకు కొనసాగింది. సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఏదైతే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్లో జరిగిన ఘటనను అందరికీ కూడా మరొకసారి యాది చేస్తూ మీరు హిందువుల ముస్లింల మతాన్ని అడిగి మరీ చంపుతున్న తీరును ఈ భారతదేశ పౌరులందరికీ చాలా నొప్పినిచ్చింది. సో దానికి ప్రతీకార చర్య అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ పేరుతోని యావత్తు ప్రపంచానికి భారత్ అంటే ఇది అని మరొకసారి నిరూపించే తత్వాన్ని అందరికీ బోధింపబడింది. ఎందుకంటే భారత్తో పెట్టుకుంటే ఏదైనా చేయగలదు, ఏదైనా సాధ్యమనే విషయాన్ని చాలా స్పష్టంగా కూడా చూపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసిన సమయంలో కూడా ఆ ముందు రోజు కూడా ప్రెస్ మీట్ ఈవెంట్కు హాజరైనప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. అదేవిధంగా యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ అంటూ ప్రజలందరినీ ఇటువైపు మలిచి చాలా ప్రశాంతంగా ప్రెస్ మీట్ ఈవెంట్కి అటెండ్ అయిన తర్వాత ఒక్కసారిగా అర్ధరాత్రి మిసైళ్ళు ఏ విధంగా పూర్తి స్థాయిలో పనిచేసాయో మనందరం కూడా చూసాం. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాన్ని ఒక్కసారి కూడా పాకిస్తాన్కు సంబంధించి ఇప్పటికీ కూడా కోలుకోవడం చాలా కష్టమే అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. సరే, మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్కి సంబంధించి అడపా దడపా కాకుండా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ అనేది తారాస్థాయికి చేరింది అనే విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది నిన్నటి రోజున పూర్తి స్థాయిలో జరిగిన పరిణామం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి ఈ యొక్క ఫోటోను చూడండి. సింధూర్ అంటే భారత్ అన్నట్టుగా మహిళా నారీల శక్తి ఏమాత్రం తక్కువ కాదు అంటూ నిరూపించడానికి ఇందులో ప్రధానంగా కూడా నిన్న ఏదైతే ఆర్మీకి సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిలో దాంట్లో ముఖ్యంగా కూడా ఇద్దరు నారీ మనుల చేత పూర్తి స్థాయిలో పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దాడి వివరాలను వివరిస్తూ పూర్తి స్థాయిలో కూడా వ్యోమికా సింగ్ అదేవిధంగా ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీకి సంబంధించి వీళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో కూడా ఆ నారీ శక్తి తక్కువేమీ కాదు అంటూ కూడా సంచలనంగా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా అనేది అందరికీ తెలిసిన విషయమే. రైట్, అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. 25 నిమిషాలు 24 మిసైళ్లు, 9 ఉగ్ర స్థావరాలు, 80 మంది ముష్కరుల మృతి. పూర్తి స్థాయిలో కూడా నిన్న జరిగిన సంఘటన అర్ధరాత్రి తెల్లవారుజామున జరిగినప్పుడు 25 నిమిషాలు 24 మిసైళ్లు, 9 స్థావరాల మీద 80 మంది ముష్కరులు కూడా మృతి చెందిన సంఘటన మనం చూస్తున్నాం. ఇక పరాక్రమ సింధూరం అంటూ కూడా చూడొచ్చు. పహల్గామ్కు ప్రతీకారం, అసూలు బాసిన బిడ్డల కోసం అమ్మ భారతి అగ్నివర్షం. ఈ పరాక్రమ సింధూరం ఆరని చిచ్చుకు ఆజ్యం పోసిన అసుర ఘనంపై రౌద్ర నేత్రం. ఈ శస్త్ర సింధూరం నెత్తిటి గాయం మరవలేనిది, బదులిచ్చిన బాంధూకం ఈ ఆపరేషన్ సింధూరం అంటూ కూడా చూడొచ్చు. పాక్ ఉగ్రమూకలపై నిప్పులు కురిపించిన భారత సైన్యం, 9 స్థావరాలు నేలమట్టం, 80 మంది టెర్రరిస్టుల హతం. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ క్షిపణుల మెరుపుల దాడిలు సరిహద్దుల నుంచి 90 కిలోమీటర్ల వరకు పాక్ భూభాగాలలో చొచ్చుకెళ్లి మరీ కూడా బద్లా అంటూ కూడా చూడొచ్చు. 25 నిమిషాలలో 24 స్ట్రైక్స్, దాంతోపాటు 1971 తర్వాత త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి నిన్న పాకిస్తాన్లో ఏం జరిగింది? కాకా వికలమైన టెర్రరిస్ట్ క్యాంపులు, ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ ప్రభుత్వం, ముష్కర్లకు సరైన గుణపాఠం, పహల్గాం మృతుల కుటుంబాలకు హర్షం. ఇక భారత సైన్యం ధైర్య సాహసాలకు జైజేలు, పలుచోట్ల జనం సంబరాలు, సైనిక దాడిపై ప్రపంచ దేశాలతో సంప్రదింపులు, దౌత్య చర్చలలో ఢిల్లీ బీసీ, దేశవ్యాప్తంగా హై అలర్ట్, ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ సక్సెస్ అంటూ కూడా చూస్తున్న అంశాన్ని అయితే చూడొచ్చు. మొత్తానికి ఆపరేషన్కు సంబంధించి ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి చూస్తారు. భారత్ ఏం చేయబోతుంది, భారత్కు సంబంధించిన వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇక్కడ త్రివిధ దళాలు కలిసి ఏకదాటిలో కేవలం 24 నిమిషాలలో పూర్తి స్థాయిలో కూడా 25 నిమిషాలలో 24 స్ట్రైక్లను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా మిసైళ్లను ప్రయోగించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి సింధూరం నొదుటున దిద్దే తిలకం, పాపిట పెడితే సౌభాగ్యం. అదే సింధూరం ఇండియన్ ఆర్మీ దిద్దుకుంటే అది వీర తిలకం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి భారత సేన పరాక్రమ కాలిక అయింది.
ఇక పహల్గామ్లో ఏప్రిల్ 22న 26 మందిని ఊచకోత కోసిన ఉగ్రమూకలకు వెన్ను విరిచింది. సరిగ్గా 15 రోజులకు బదలా తీర్చుకుంది. మంగళవారం నడి రాత్రి తర్వాత మెరుపు దాడితో భారత్ ఆటంకవాదులను అంతు చూసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ క్షిపణులతో విరుచుకుపడింది. ఉగ్ర సామ్రాజ్యపు ఆయుపత్తు మీద చావు దెబ్బకొచ్చింది. పాక్ పీచుమనిపించింది. ఇక పహల్గామ్లో ఆడబిడ్డలను కోల్పోయిన మాంగళ్యానికి ఉగ్రవాదుల రుధిధారాల మధ్య తీర్చుకున్న ఈ ప్రతీకారానికి పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్. ఉన్మాదుల దాడి మహిళలకు కన్నీళ్లనే మిగిల్చింది. దానికి అదే నారీ శక్తితో భారత్ బదిలిచ్చింది. శస్త్ర బలగాల మీడియా బ్రీఫింగ్కు మహిళా సైనిక అధికారులే నేతృత్వం వహించడం ఆపరేషన్ సింధూర్ను మరింత సార్థకతం చేసింది. ఉగ్రమూకల్ని సైన్యం ఎలా మట్టుబెట్టిందో ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ ఓమికా సింగ్ ఇక మీడియాకు వివరిస్తుంటే సైనిక దుస్తులలో ఆది పరాశక్తులు కనిపించారు. సైన్యం సాహసానికి దేశం జైజేలు పలికింది. సంఘీభావం సందేశాలతో మాధ్యమాలన్నీ కూడా హోరెత్తిన పరిస్థితి కనబడుతుంది. అయితే కథ ముగియలేదు. సరిహద్దు వెంబడి కవ్వింపులు ఆగలేదు. సహనం నశిస్తే సమరానికైనా సిద్ధమేనంటుంది భారత్. ఇక పిక్చర్ అభి బాకీ హే అంటూ కథనాలు పూర్తి స్థాయిలో కూడా వెలువడుతున్న పరిస్థితి అయితే చూస్తాం. సో మొత్తానికి మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తాం. వాస్తవానికి ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఒక అంశం చర్చనీయాంశంగా మారుతున్న పరిణామం అయితే మనందరం కూడా చూడొచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఎట్లుంది, ఏంటి అనేది మనందరం ఇప్పటికే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతున్న ఈ ఏదైతే పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఉగ్ర స్థావరాల మీద ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసి ఉగ్రమూకలకు ఏంది అంటే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకుంటే యావత్ భారతావన్ని ఏ విధంగా రక్షిస్తాడో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా మనం చూసాం సర్జికల్ స్ట్రైక్ పేరు మీద కానీ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన యుద్ధం అయితే సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎట్లుండబోతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేశాం. సో వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న పరిణామంతో పాటు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది వాస్తవ కోణాలకు సంబంధించి చూసే ప్రయత్నం అయితే చూస్తే అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు అసలు ఎక్కడెక్కడ స్థావరాల మీద నిన్న పూర్తిగా దాడి జరిగింది అనేది కూడా చూడొచ్చు. సో 9 స్థావరాల మీద జరిగింది. పాకిస్తాన్కు సంబంధించి ఇండియా బార్డర్ నుండి పూర్తి స్థాయిలో కూడా 90 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల 10 కిలోమీటర్ల మొదలుకొని మరికొన్ని చోట్ల పూర్తి స్థాయిలో 100 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ మీకు కనబడుతున్న పిక్చర్కు సంబంధించి ఇదంతా చూడొచ్చు. ఇదంతా పాకిస్తాన్కు సంబంధించింది, ఇటు పూర్తి స్థాయిలో భారత్కు సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ప్రయోగించింది జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్ను. ఇది సరిహద్దు దూరం నుండి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి సంబంధించి జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేశారు. ఎక్కడికెక్కడ ఇక్కడ పీఓకే కానీ ఎల్ఓసి కానీ జమ్మూ కాశ్మీర్, కొట్లీ, బర్నాలా, సియోల్కోట్, సర్జికల్, ముర్దెక్కడ్, ఇక బహల్వాపూర్, దాంతోపాటు ముజఫరాబాద్, దాంతోపాటు పీఓకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారత్ చేసింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్ దాదాపుగా ఎంత అంటే సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మర్కజ్ సుబాన్కు సంబంధించి బహల్పూర్కు సంబంధించి ఉంటుంది. ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొదటి దాడి అంటే ఇక్కడ మొదటి పూర్తి స్థాయిలో కూడా దాడి జరిగింది. ఆ తర్వాత రెండోది వచ్చేసి మర్కజ్ తాహిబా అంటే ముష్కర్ది, ఇది లష్కరే తోబాయ్ క్యాంపు కార్యాలయానికి సంబంధించింది. ఇది సరిహద్దు ప్రాంతం నుండి కేవలం 30 కిలోమీటర్లే ఉంటుంది. ఇక్కడ బహల్వాపూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ జైషే మహమ్మద్కు సంబంధించి హెడ్ క్వార్టర్కు సంబంధించి ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా 100 కిలోమీటర్ల భారత్ నుంచి పాక్ భూభాగంలోకి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. దాంతోపాటు ఇటు మర్కజ్ తాయిబా అంటే ఇది లష్కరే తోబాయ్కు సంబంధించి మీరు ఉగ్రవాదుల దాడులకు ఎక్కువగా కూడా మనం చూస్తే పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా కూడా లష్కరే తోబాయ్లకు సంబంధించిన ఉగ్రవమూకల దాడులు ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్కు సంబంధించి కేవలం భారత్ నుంచి పాకిస్తాన్లో ఉన్న కేవలం 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ రెండో దాడి జరిగింది. దాని తర్వాత
మీరు మూడోది చూడొచ్చు, ఇది త్రేహికలాన్ అంటే సర్జికల్ క్యాంప్కి సంబంధించి. ఇది జైషే మహమ్మద్కి రవాణా క్యాంప్ కార్యాలయం. ఇది కేవలం మన సరిహద్దు ప్రాంతానికి 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 8 కిలోమీటర్లకు సంబంధించి ఏం చేస్తారంటే పాకిస్తాన్లో ట్రైనీ అయిన ఉగ్రవాదులు, అంటే ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో కూడా రవాణా చేయడానికి ఏర్పడిన స్థావరం పేరే ఇక్కడ పూర్తి స్థాయిలో జైషే మహమ్మద్కు సంబంధించి రవాణా క్యాంప్ కార్యాలయం. దీని పేరు సర్జల్ క్యాంప్ అంటారు. ఈ సర్జల్ క్యాంప్కు సంబంధించి భారత్కు దీనికి సరిహద్దు ప్రాంతానికి కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 8 కిలోమీటర్లలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఉగ్రవాదులను ఇక్కడ నుండి రవాణా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీని భారత్ నుంచి 8 కిలోమీటర్లు, ఇది పాక్ భూభాగంలో ఉంటుంది. దీంట్లో థర్డ్ ఆపరేషన్ చేస్తారు. దాంతోపాటు సియల్కోట, ఈ సియల్కోట గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలామందికి తెలిసిందే. ఇది హిజూబల్కు సంబంధించి టెర్రర్ ఫోర్ట్, అంటే సరిహద్దు నుంచి కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కూడా మనందరం చూసుకుంటే కూడా వీళ్ళు పూర్తిగా కూడా అంటే మందుగుండు సామాగ్రి కానీ ఇతరత్ర ఇక్కడ నిల్వ చేస్తూ, దాంతోపాటుగా ఈ హిబూబ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అటాక్స్ ఎక్కడెక్కడ చేయాలి ఏంటి అనేది ప్లాన్ కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి చూడొచ్చు. దాంతోపాటు 5th అంశం మర్కజ్ అల్లాహే హదీద్ బర్నాలకు సంబంధించి, ఇది లష్కరే తోయిబాకు సంబంధించిన ఆయుధగారం. ఇది సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీరందరూ కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది బర్నాకు సంబంధించి కేవలం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే భారతదేశానికి కేవలం 10 కిలోమీటర్లకు మాత్రమే దూరంలో ఉంటుంది. కానీ పాకిస్తాన్లో మందుగుడ్డు సామాగ్రి, దాంతోపాటు ఆయుధ కారాగారం మొత్తం కూడా ఇక్కడనే ఉంటుంది. అంటే కేవలం మన సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ మొత్తం అంటే ఈ పాకిస్తాన్లో ఉండే ఉగ్రమూకలు, ఉగ్రస్థావరాలు అన్నింటికీ కూడా సరఫరా అయ్యేది ఇక్కడ నుంచే. అందుకే ఈ బర్నాలకు సంబంధించి ఇక్కడ లష్కరే తోయబాకు సంబంధించి ఈ లష్కరే తాయిబాన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆయుధగారంగా, అంటే పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైనా భారత్ కానీ యుద్ధాలు వచ్చినప్పుడు కానీ ఉగ్రముఖలు భారతదేశంలో ప్రవేశించడం కానీ ఏదైనా అల్లర్లు సృష్టించడం కానీ వాళ్ళు భీకరంగా మన హిందువుల మీద మొన్న జరిగిన దాడికి కానీ ఇక్కడ నుండే మందుగుడు సామాగ్రి కానీ ఆయుధగారంగా, అంటే ఆయుధాలన్నీ ఇక్కడే నిల్వ చేయబడతాయి. కేవలం ఇది భారత్కు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఉగ్రమూకలకు ఏ విధంగా ఆశ్రయం కల్పిస్తుంది, వాళ్ళని ఏ విధంగా పెంచి పోషిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఇక దాంతో పాటుగా నెక్స్ట్ 6th వన్ ఏంది అంటే అంటే 25 నిమిషాలలో 24 మిసైన్లు ప్రయోగించారు. దాంట్లో 6వది మర్కజ్ అబ్బాస్, ఇది కొట్లీ ప్రాంతానికి సంబంధించింది. ఇక్కడ జైషే బాబర్కు సంబంధించిన క్యాంప్ ఉంటుంది. ఇది మన భారత్ నుంచి కేవలం 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కూడా మీరు కొన్ని అంటే పేరు పొందిన దేశాలు కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా చూసినప్పుడు ఇది మా పని అంటూ కూడా జైషే మహమ్మద్ అంటూ కూడా వీళ్ళు చెప్తారు కదా, జైషే బాబర్కు సంబంధించిన క్యాంప్. ఇక్కడ ప్రధానమైన హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ నుండే అన్ని రకాలుగా కూడా ఉగ్రవాదులకు సంబంధించి సలహాలు సూచనలతో పాటు పూర్తి స్థాయిలో కూడా మ్యాపింగ్ జరుగుతుంది. ఏ విధంగా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి. ఎక్కువగా కూడా వీళ్ళు జనావాసం ఎక్కువగా ఉన్నది, అంటే బస్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఇతరత్ర ప్రాంతాలలో గతంలో వీళ్ళు ఉగ్రదాడులు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక దీంతో పాటుగా 6th మిసైల్కు సంబంధించి చూస్తాం. ఇక 7th మిసైల్, ఇది మర్కజ్ రహీల్ షహీద్కు సంబంధించి, ఈ మర్కర్ రహీల్ షహీద్కు సంబంధించి ఇది కూడా కొట్లీ ప్రాంతంలోనే ఉంటుంది. ఇది హిజూబల్ ముజాహిద్దీన్కు సంబంధించిన శిబిరం. ఇది సరిహద్దు ప్రాంతానికి కేవలం 35 కిలోమీటర్ల మాత్రమే ఉంటుంది. ఈ క్యాంప్ కార్యాలయానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూస్తే ఈ మర్కజ్ రహీల్ షహీద్దునికి సంబంధించి కొట్లీ ప్రాంతానికి సంబంధించి పక్కనే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కూడా ఈ ఉగ్రమూకలు అన్నింటికి సంబంధించి ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క స్థావరం ఒక్కొక్క రకాన్ని ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పాకిస్తాన్లో. ఏంటి అంటే ఒక కాడ ఉగ్రవాదులకు సంబంధించి ఆశ్రయం కల్పించడం, ఒక కాడ హెడ్ క్వార్టర్ ఉండడం, మరో చోట ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధ కారాగారం ఉండడం, ఇంకొక చోట వాళ్ళని రవాణా చేయడానికి, ఇంకొక చోట మ్యాపింగ్ చేయడానికి. అంటే ఉగ్రవాద సంస్థలన్నీ కూడా డిఫరెంట్ వేరు పేర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాద మూకలన్నీ కూడా కేవలం మీరు మన భారతదేశానికి సంబంధించి పూర్తి స్థలం సుమారుగా కేవలం 50 కిలోమీటర్ల మేరనే 8 క్యాంప్ కార్యాలు ఉన్నాయి. అంటే 50 కిలోమీటర్లు కాదు, బహుశా 35 ఫైనల్గా 35 లేదా 40 కిలోమీటర్ల లోపే వీళ్ళందరూ ఉగ్రస్థావరాలు ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ఎంత దారుణంగా కూడా ఉగ్రమూకలను పెంచి పోషిస్తుంది అని చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం. ఇక 8th వన్, ఇది అందరికీ తెలుసు,
ఎందుకంటే దీని పేరు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ముజాఫరాబాద్లో ఉంటుంది. షైవాయిం నల్లాకు సంబంధించి, అంటే ఇది లష్కరే తహైబాలకు సంబంధించి ట్రైనింగ్ క్యాంప్. గతంలో మనం సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ ఇతరత్ర చూసినప్పుడు లష్కర్ తోయబాకు సంబంధించి ట్రైనింగ్ క్యాంప్ కార్యాలయాన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు అంటూ మనం గతంలో చాలా సందర్భాలలో సోషల్ మాధ్యమాలలో చూసి ఉంటాం. అంటే ఉగ్రవాదులకు కీలకంగా కూడా ట్రైనింగ్ ఇచ్చే స్థావరం ఇది. ఇక్కడ షైవాయి నల్లాకు సంబంధించి, అంటే ముజఫరాబాద్కు సంబంధించి ఇక్కడ లష్కరే తహైబాలకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. ఇది భారత్ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పక్కనే కూడా జనావస్థలకు సంబంధించిన స్థావరాలు కూడా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా నేను చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇక 91 సైద్నల్లా బిలాల్కు సంబంధించి కూడా మనం చూసాం. ఇక్కడ ఏంది అంటే ముజఫరాబాద్కు సంబంధించి కేవలం దీని పక్కనే ఉంటుందండి ఈ లష్కరే తోయిబా ట్రైనింగ్ క్యాంప్ కార్యాలయం. ఏదైతే మన భారత్కు 30 కిలోమీటర్లు ఉంటుందో దాని పక్కనే ఇది ఉంటుంది. ఇది జైషే మహమ్మద్కు సంబంధించిన రవాణా క్యాంప్ కార్యాలయంగా పనిచేస్తుంది. ఎందుకంటే సరిహద్దుకు సంబంధించి 30 కిలోమీటర్లు ఉంటాయి. అంటే ఈ పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రమూకలు అన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఒక్కసారి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ క్యాంపు కార్యాలయానికి చూసినా ఒక్క క్యాంపు కార్యాలయం తప్ప మిగతా అన్నీ కూడా దాదాపుగా మనం ఎంత లేదనుకున్నా కూడా అన్నీ 35 కిలోమీటర్ల లోపే ఉన్నాయండి. దాదాపుగా ఈ ఉగ్ర స్థావరాలన్నీ భారత్ సరిహద్దు ప్రాంతాలలో కేవలం 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే. ఒకటి ఏంది అంటే ఇది జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఇది మాత్రమే 100 కిలోమీటర్లు ఉంది. ఇది ప్రధానంగా కూడా పాకిస్తాన్కు అత్యంత నమ్మకంగా లేదా ఇతర దేశాలకు సంబంధించి ఏదైనా దాడి జరగాలన్నప్పుడు ప్రధానంగా కూడా ఉంటుంది. హెడ్ క్వార్టర్ భారత్ సరిహద్దు నుండి పాకిస్తాన్కు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే భారత్కు పాకిస్తాన్కు 100 కిలోమీటర్లు. ఇక మిగతా అన్ని మనం అంచనా వేద్దాం. ఇక్కడ మర్కజ్ తాయిబాకు సంబంధించి 30 కిలోమీటర్లే. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ తెహ్రా కలాన్కు సంబంధించి దీన్ని సర్జల్ క్యాంప్ అంటారు కదా, ఇది మాత్రం ఎంత దారుణం అంటే కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది భారత్కు. వీళ్ళు జైషే మహమ్మద్కి సంబంధించి రవాణా క్యాంప్ కార్యాలయం చేస్తారు. కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇది హిబ్బల్కు సంబంధించిన టెర్రరిస్ట్ ఫోర్ట్ ఏదైతే ఉందో నిల్వ చేస్తారు కదా ఉగ్రవాదులను వీళ్ళందరికీ, ఇది 15 కిలోమీటర్లే. దాంతోపాటు లష్కరే తోయిబా ఆయుధ కర్మాగారం ఉంది కదా, ఇది భారత్కు కేవలం 10 కిలోమీటర్లు. మొట్టమొదటిగా ఉగ్రవాదులను రవాణా చేయాలి. దాని తర్వాత ఫస్ట్ మ్యాపింగ్ చేస్తారు. ఇక్కడ నుండి జైషే మహమ్మద్కి సంబంధించి మ్యాపింగ్ చేస్తారు. దాని తర్వాత ఇంకో ఉగ్రవాద సంస్థకు సంబంధించి 10 కిలోమీటర్ల డిస్టెన్సే ఆయుధ కర్మాగారం ఉంటుంది. ఇంకో డిస్టెన్స్లో భారత్కు సరిహద్దు పాకిస్తాన్కు మధ్య 8 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే వీళ్ళకి సంబంధించి రవాణా చేయడానికి ఏర్పాటు చేసుకున్నాయి. ఇక దారుణం ఏంది, జైషే బాబర్ క్యాంప్కు సంబంధించి 35 కిలోమీటర్లు, ఇదేంది మజూదరీన్కు సంబంధించి 35 కిలోమీటర్లు, ఆ ట్రైనింగ్ క్యాంప్ కార్యాలయం లష్కరే తోయిబాకి సంబంధించి 30 కిలోమీటర్లు. దాంతోపాటుగా మరొక క్యాంప్ కార్యాలయం కూడా పూర్తి స్థాయిలో కూడా 30 కిలోమీటర్లు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జైషే ఆపరేషన్కు సంబంధించిన హెడ్ క్వార్టర్ మాత్రమే భారత్ భూభాగానికి 100 కిలోమీటర్లు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా కేవలం 35 కిలోమీటర్ల లోపు మాత్రమే స్పష్టంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఈ మ్యాప్కు సంబంధించి మనందరం ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ సంచలనమైన విషయాలు ఒకసారి చూడండి. భారత్ సరిహద్దు వెంట పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ ఉండడం ఒక రకంగా మనం చర్చింది. ఎందుకంటే భారత భూభాగం పాకిస్తాన్లోకైనా పాకిస్తాన్లో భారత్కు రాకుండా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇది భారత సరిహద్దుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ విషయాన్ని ఒకసారి చూడండి, ఎక్కడైనా ఏదైనా ఒక దేశానికి సంబంధించి సరిహద్దు ప్రాంతంలో త్రివిధ దళాలు ఉంటాయి. నేవీ కానీ ఆర్మీ కానీ లేకపోతే త్రివిధ దళాలకు సంబంధించి ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే ఆ దేశ రక్షణ కోసం కావచ్చు, ఆ దేశానికి సంబంధించి భూభాగా రక్షించుకోవడానికి కావచ్చు, లేదా ఆ దేశానికి సంబంధించి రక్షణ సరిహద్దులలో ఉండడం అనేది సర్వసాధారణంగా చూస్తాం. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మన భారత్ సరిహద్దు ప్రాంతాలలో దాదాపుగా ఆ 9 స్థావరాలు కూడా ఉగ్ర స్థావరాలే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కూడా 8 స్థావరాలు కేవలం ఏంది అంటే 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇందులో 4 క్యాంప్ కార్యాలయాలు కేవలం 10-28 కిలోమీటర్ల దూరంలో మాత్రమే. ఒకటి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒకటి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో క్యాంప్ కార్యాలయానికి సంబంధించి 3 కూడా ఇక్కడ 3 కూడా ఈ క్యాంప్ కార్యాలయాలన్నీ కూడా
ఉగ్రవాదులకు సంబంధించి భారత్కు కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. జైషే మహమ్మద్ రవాణా క్యాంప్ కార్యాలయం కానీ, హిబ్బల్ టెర్రరిస్ట్ ఫోర్ట్ కానీ, దాంతోపాటు మర్కజ్ అల్లాహే హదీద్కు సంబంధించి బర్నాలా కావచ్చు, ఈ మూడు పూర్తి స్థాయిలో భారత్కు కేవలం 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు. ఎంత దారుణమైన విషయం అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించి కీలకంగా భారత్పై ఎప్పుడైనా పాకిస్తాన్కి సంబంధించి ఉద్యమం చేయాల్సి వచ్చినా లేదా ఇతర కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇక్కడ భారతదేశానికి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాలు ఇక్కడ పనిచేస్తే ఇక్కడ పాకిస్తాన్ రక్షణ కోసం పాకిస్తాన్కు సంబంధించి ఇతర దేశాలను బెదిరించడానికి భయభ్రాంతులకు గురి చేయడానికి అనేక రకాలుగా ఉగ్ర స్థావరాలను పెంచి పోషిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక సజీవమైన సాక్ష్యం. ఎందుకంటే భారత్కు పాకిస్తాన్కు సంబంధించి పదే పంచాయతీ వస్తుంది. భారత్ పాకిస్తాన్కు సంబంధించి ఏంది అంటే భారత్లో ఉగ్రవాదుల కాల్పులు, భారత్లో ఉగ్రవాదుల చొరబాటు, భారత్కు సంబంధించి ఇట్లా మనం హెడ్లైన్స్కి సంబంధించి మీడియాలలో చాలా కథనాలు చూస్తూ ఉంటాం. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందండి? ఇంత దారుణమైన విషయం ఏంటంటే మళ్ళీ ఈ భారత్కు సంబంధించిన ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దు ప్రాంతాలలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే కొంతమంది ముస్లింలు, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది ముస్లింలు కూడా ఈ ఉగ్రవాదులకు సానుభూతి పరలే. వీళ్ళందరినీ కూడా ఇందులోకి పంపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ కూడా సానుభూతి పర్లే, వీళ్ళందరూ కూడా ఇందులోకి అంటే మన భారత్లో చొరబాటు చేయడానికి మన ఆర్మీని కళ్ళను గప్పి పూర్తి స్థాయిలో చొరబాటు చేయడానికి ఇక్కడ ఉండే సానుభూతి పర్లే వీళ్ళ కోసం పనిచేస్తారు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో చూడండి ఎంత అంటే ఉఫుమని ఊదితే పోయే పాకిస్తాన్కు సంబంధించి మన మీద ఎలాంటి కవ్వింపు చర్యలకు మన చుట్టూ కూడా వాళ్ళ ఆర్మీకి సంబంధించి బందోబస్తు లేదు. మొత్తం కూడా ఉగ్రవాద స్థావరాలే ఉన్నాయి. ఎన్ని ఉగ్రవాద స్థావరాలున్నాయి ఇప్పటికే మనం చూసాం కదా. ఒకసారి మళ్ళీ చూడండి, 9 ఉగ్రవాద స్థావరాలలో ఒక్క స్థావరం మాత్రం జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్ మాత్రమే, జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్ మాత్రమే. ఇది మర్కజ్ సుభాన్ అంటే బహుల్వాపూర్కు సంబంధించి ఇది ఒక్కటి మాత్రమే భారత్కు 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. మిగతా అన్ని 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నది జైషే మహమ్మద్ రవాణా క్యాంప్ కార్యాలయం కానీ, దాంతోపాటు హిబ్బల్ టెర్రరిస్ట్ పోర్టుకు సంబంధించి 15 కిలోమీటర్లు, దాంతోపాటు లష్కరే తోయబాయ్కి సంబంధించి ఇది ఆయుధ కర్మాగారం. దారుణం ఏంటంటే మన భారత్కు అతి సమీపంలో 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలన్నింటికీ కావాల్సిన ఏవైతే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉందో అదంతా మన 10 కిలోమీటర్ల దూరంలో డంప్ చేసి పెట్టి ఇక్కడ ఉగ్రవాద స్థావరం. ఇప్పుడు భారత్ ఇందులో చేసిన తప్పేంటి? భారత్ ఏం తప్పు చేసిందండి? భారత్ ఏం చేసింది? ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు సంబంధించి అణిసివేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉగ్రవాద నిర్మూలన కోసం పూర్తి స్థాయిలో ఐక్యరాజ్య సమితి కానీ గతంలో పిలుపునిచ్చిన పరిస్థితి, గతంలో శాంతియుత చర్చలకు కానీ ఇతరత్ర దేశాలకు సంబంధించి ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ కానీ ఇతరత్ర యుద్ధాలు కొనసాగుతున్నాయి కదా, అవంటే భూభాగాలకు సంబంధించి జరుగుతున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో అల్లరి మూకలను పెంచి పోషిస్తున్నారు కాబట్టి భారత్ ప్రతీకార చర్య చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎందుకు చేసింది అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఇద్దరు అంటే వాళ్ళ భార్యాభర్త కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్కు సంబంధించి పర్యాటక కేంద్రంలోకి వెళ్తే నీది హిందూ మతమా లేదా ముస్లిం అయితే అని పాయింట్ ఇప్పిపెట్టి నీది ఏది చూపెట్టమంటుర్రట. నువ్వు హిందూ అంటే ఏది అని చెప్పేసి ఇక్కడ గన్ను పెట్టి కాల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే మతాన్ని అడిగి చంపిన ఈ కుక్కలను అంతకంటే దారుణంగా చంపకపోతే ఇంకేం చేయాలి? ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే సరే మొత్తానికి భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఇక్కడ రక్షణ శాఖకు సంబంధించి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలో, హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన సారథ్యంలో త్రివిధ దళాలు అద్భుతంగా పనిచేశాయి. పాకిస్తాన్ మీద 25 నిమిషాలలో 24 మిస్సైళ్లు ప్రయోగించి విజయవంతంగా కూడా తిరిగి మన భూభాగానికి చేరుకున్నారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా అన్నింటినీ కట్టడి చేసే ప్రయత్నం చేసింది భారత్కు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నది అనేది వాస్తవమైన విషయం. అక్కడ అదే పాకిస్తాన్కు సంబంధించి వెల్లుర్రి చిన్న పిల్లగాలు వాళ్ళు 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 11 సంవత్సరం, 14 సంవత్సరాలు, 18 సంవత్సరాలు నిండని ఏది పాకిస్తాన్కు సంబంధించిన పిల్లగాళ్ళు భారత్ను దుష్మన్ అంటూ అక్కడ జాతీయ మీడియాలో మాట్లాడుతున్న విషయాన్ని చూస్తారు. ఇక ఇందులో ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సైనిక దాడి అయితే జరిగింది. ఏంది? ఆపరేషన్ సింధూర్ పేరుతోనే సైనిక దాడి జరిగిన తర్వాత దాదాపుగా 9 ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి జరిగితే ఈ పాకిస్తాన్కు సంబంధించి లేదు మేము ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషించడం లేదు, మా దగ్గర ఉగ్రవాదులే లేరు అని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు సంబంధించి భేటీ అయిన చాలా సందర్భాలలో ఇదే పాకిస్తాన్ నేను ఉగ్రవాద సంస్థలను ఎక్కడా పెంచి పోషిస్తలేనని చెప్పింది. మరి 9 స్థావరాల మీద భారత్ పూర్తి స్థాయిలో కూడా మిసైళ్ల దాడి చేస్తే ఈ 25 నిమిషాలలో 24 చేసింది కదా.
ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా త్రివిధ దళాలకు సంబంధించి ఇక్కడ చేసినప్పుడు పూర్తిగా కూడా ఎంత దారుణమైన విషయం అంటే ఏది ఇక్కడ మరో అంశం కూడా ఇప్పుడే అందుతుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మన భారత్కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే భారత్ దాడులతో అమాయకులను చంపేస్తుంది పాకిస్తాన్. భారత్ దాడులతో పాక్ పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తుంది. ఎల్ఓసికి సమీపంలోని పూంచ్ పట్టణంపై మొరాట్కు సంబంధించిన షెల్లింగ్ బుల్లెట్లతో విరుచుకుపడింది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉద్వాంసానికి పాల్పడుతుంది. మృతులలో చిన్నారులు సైతం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొందరు తలలు పగిలి చేతులు కాళ్ళు కోల్పోయిన విజువల్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. భారత్ పాక్ ఆర్మీకి తగిన బుద్ధి చెప్పాలని కోరుతూ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడి ఎల్ఓసికి సంబంధించిన సమీప ప్రాంతంలోని పూంచ్ పట్టణానికి సంబంధించిన ప్రాంత బిడ్డలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న 25 నిమిషాలలో 24 స్ట్రైక్స్ చేసిరు కదా. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ మన భారత సరిహద్దుకు సంబంధించిన పూంచ్ సంబంధించిన సరిహద్దు ప్రాంతం ఉంది కదా, అక్కడ అమాయకులను బలి చేసుకుని అమాయకుల మీద ఈ పాకిస్తాన్కు సంబంధించి పిచ్చెక్కినట్టుగా వివరిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా అందుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఇంకొక ఘోరమైన విషయం ఏంది అంటే మీరందరూ ఏమనుకున్నారు, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పాక్ ఉగ్రమూకలకు సంబంధించి మల్లలు ఏంది అంటే మట్టుబెట్టే ప్రయత్నం జరిగింది, రకరకాలుగా జరిగింది అని చూసే ప్రయత్నం చేశారు. కానీ విషయం ఏంటంటే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎంత దారుణంగా కూడా వాళ్ళని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదుల పట్ల వాళ్ళు ఎంత ప్రేమను చూపెడుతున్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా మీరు ఎక్కడన్నా చూడుర్రి ఈ ఉగ్రవాదులకు సంబంధించి ఏంది అంటే ఇగో చూడుర్రి ఉగ్రవాదులకు నివాళులు అర్పిస్తున్న ఆర్మీ, పాక్ ఆర్మీ. ఇది ఎంత ఘోరమైన విషయం అండి. వీళ్ళు ఉగ్రవాదులే ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి కానీ ఇతరత్ర వేదికల మీదుగా జీసాట్ కానీ ఇతరత్ర ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది అమెరికా కావచ్చు, రష్యన్ కావచ్చు, లేకపోతే ఏ దేశమైనా కావచ్చు, ప్రతి దేశం కూడా ఒక మాట చెప్తాయి, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో పూర్తి స్థాయిలో కూడా మనం అడుగులు వేయాలి, ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నిర్మూలన చేయాలని మనం మాట్లాడుకుంటాం. కానీ పాకిస్తాన్కు సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉగ్రవాదుల మృతదేహాలకు నివాళులర్పిస్తున్న పాక్ ఆర్మీ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పుర్రి మీరే. ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 9 స్థావరాల మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఉగ్రమూకలంటూ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ఆధారాలను పూర్తిగా కూడా వాళ్ళకు అందించిన తర్వాత ఆ ఆధారాలను బేస్ చేసుకుని త్రివిధ దళాలకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడ జరుగుతున్న ఏది వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ఏ సమయంలో ఎలాంటి సమయంలో దాడులు చేయాలని చేసిన తర్వాత ఈరోజు పాక్ ఆర్మీకి సంబంధించి మరొక కవ్వింపు చర్య ఏంటంటే భారత సరిహద్దు ప్రాంతంలో ఉన్న పూంచ్ కానీ లేదా ఇతరత్ర ప్రాంతాలలో కూడా అమాయకమైన ప్రజలను బలి తీసుకుంటుంది రైట్ నో ఇప్పటికీ కూడా. అయితే ఇక్కడ వీళ్ళేమో పూర్తిగా కూడా ఉగ్రవాదుల మృతదేహాలకు నివాళులర్పిస్తున్నారు. ఇక ఏది ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతో పాటు ఉగ్రవాదానికి సెల్యూట్ చేస్తున్నది అంటే ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదేమో అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఇక్కడ మరోవైపు ఏంది అంటే భారతదేశ వ్యాప్తంగా గగనతలం మీద కేంద్రం ఆంక్షలు విధించింది. 18 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేసింది. 200కు పైగా కూడా విమానాలను రద్దు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో హై అలర్ట్ ప్రకటించింది భారతదేశ వ్యాప్తంగా కూడా. ఎప్పుడు ఎలాంటి కవ్వింపు చర్యలకైనా పాక్ పాల్పడుతుంది. ఎందుకంటే పాక్ ఇప్పుడున్న పరిస్థితులలో కూడా అష్టదిగ్బంధనం చేసి పిచ్చెక్కిన ఒక సైకో లెక్క వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏమీ చేయలేక ఈరోజు ఉదయం కూడా పూర్తి స్థాయిలో పాక్ ఏంది అంటే భారత సరిహద్దు ప్రాంతానికి సంబంధించి అక్కడి అమాయకమైన ప్రజల మీద పడే ప్రయత్నం అయితే చేస్తుంది. దానికి ధీటుగా భారత ఆర్మీకి సంబంధించి కూడా తిప్పికొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఈ గగనతలానికి సంబంధించి అంటే విమానాలకు సంబంధించి రద్దు చేయడానికి కూడా ప్రధానమైన ఏంది కారణాలు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది, ఎంతమంది అంటే దాదాపుగా ఇప్పటి వరకు సుమారుగా కూడా 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారని, దాంట్లో ప్రధానంగా కూడా 60 మంది కూడా ఏంది దీర్ఘకాలికంగా కూడా 60 మంది కూడా గాయపడినట్లుగా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఎల్ఓసి వద్ద పూర్తి స్థాయిలో కూడా పాక్ సైన్యం కాల్పులు 15 మంది భారతీయులు మృతి 43 మందికి గాయాలు అంటూ కూడా చూస్తున్నాం. ఇది ఎల్ఓసి వద్ద పాక్ దాడులలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు ధ్వంసమైన వాహనాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు భారత్ దాడులలో ధ్వంసమైన టెర్రరిస్ట్ క్యాంపు సర్జికల్ స్ట్రైక్ను ధృవీకరించిన పాక్ 25 మంది చనిపోయినట్టుగా బుకాయింపు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పురి బుద్ధి వస్తుంది ఇక పాకిస్తాన్కి, ఇంకా పాకిస్తాన్కు బుద్ధి వస్తుందా? పాకిస్తాన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
ఇక్కడ ఎల్ఓసి ప్రాంతంలో మన సరిహద్దు ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో మన బార్డర్లో ఉన్న గ్రామాలు అక్కడ అమాయకులైన చిన్న చిన్న పిల్లలను వృద్ధులను అక్కడ పూర్తి స్థాయిలో కూడా చిన్న వాళ్ళను పిల్లలను వాళ్ళ మీద దాడి చేస్తున్నారండి. పాకిస్తాన్కు సంబంధించి పిచ్చెక్కినట్టయింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చేసిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అర్ధరాత్రి 1:05 దాదాపు 25 నిమిషాల పాటు కొనసాగింది. దాంట్లో 24 మిసైళ్లను ప్రయోగించారు. దాదాపుగా 100 మంది మరణించారు, మరో 60 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఉగ్రవాద 9 స్థావరాలు కూడా ధ్వంసమైనాయి అనేది క్లారిటీగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఎల్ఓసి దగ్గర ఈ అమాయకమైన ప్రజలు ఏం చేసిన, ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ మీద మన భారతదేశ ఆర్మీ త్రివిధ దళాలు పూర్తి స్థాయిలో దాడులు చేయలేదు. పోనీ పాకిస్తాన్కి సంబంధించిన అక్కడ ఉండే ప్రజల మీద దాడులు చేయలేదు. మనం చేసింది ఏంటి, భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేవలం ఉగ్రవాద స్థావరాలు ఉగ్రమూకల మీద మాత్రమే మనం దాడి చేశాం. మరి అలాంటప్పుడు ఉగ్రమూకల మీద దాడి చేసినప్పుడు మళ్ళీ అమాయకమైన భారత ప్రజలను ఈ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇక భారతదేశానికి సంబంధించి ఇంకా శాంతియుతంగా ఉంటాం, మేము ఇంకా సహనం పాటిస్తామంటే ఎవరు ఉండరు కదా. పహల్గామ్కు సంబంధించిన ఘటన ఏంది, నువ్వు భారత్లో అయితే హిందువు అయితే చంపేస్తాం, ముస్లిం అయితే వదిలేస్తామనే ప్రతీకార చర్యకే కదా ఉగ్రవాద 9 స్థావరాల మీద విరుచుకుపడింది. ఇప్పుడు ఎల్ఓసికి సంబంధించిన ప్రాంతాలలో చిన్నపిల్లలు, చితకా పిల్లలు, వృద్ధులు అని చూడకుండా దారుణంగా కూడా వాళ్ళ శరీర అవయవాలన్నీ కూడా చిదిలిపోయేటట్టుగా కూడా అక్కడ దాడులు చేస్తున్నారు కదా. ఇక ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుందండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఉగ్రవాద కవ్వింపు చర్యలకు సంబంధించి పాక్ పడుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటు ప్రధానంగా కూడా ఇక్కడ మరొక అంశాన్ని కూడా ప్రతి రక్తపు బొట్టుకు భారత్పై ప్రతీకారం తీర్చుకుంటాం, పాక్ ప్రధాని వెల్లడి, సైన్యానికి ఫ్రీ హ్యాండ్ అంటూ కూడా చేస్తున్న పరిస్థితి. పాక్ మళ్ళీ ఉద్రిక్తలు పెంచితే ప్రతీకారానికి భారత్ సిద్ధం. ఇక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇది. వీళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ ప్రతి రక్తపు బొట్టుకు భారత్పై ప్రతీకార చర్యకు తీసుకుంటాం. నిజంగా కూడా మన దేశానికి సంబంధించి ఒక 3 అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కూడా మాట్లాడుకోకపోతే ఏది కరెక్ట్ కాదు. ఒకటి, మన దేశానికి సంబంధించి అక్రమంగా వలస వచ్చిన పాకిస్తాన్లో ఎల్లగొచ్చారు. దాంతో పాటుగా ఇక్కడ ఉగ్రవాదులకు సంబంధించి కదలికలు కానీ కనబడ్డ ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ చేస్తే లొల్లిొడిచేది. కానీ మనం ఏం చేసినాం, వాళ్ళని తీసుకెళ్లడం, ఇన్వెస్టిగేషన్ పేరుతో జరగడం. మనకు ఉగ్రవాద ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉగ్రమూకలకు సంబంధించిన కదలికలు అంటే హైదరాబాద్ పేరు సాధారణంగా వినబడుతుంది, మీ అందరికీ తెలిసిన విషయం ఇది. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఈ ఉగ్రవాదులకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా కట్టుబడి ఉన్నప్పుడు వీళ్ళు ప్రతి రక్తపు బొట్టు వీళ్ళని ఏం చేసినాం, మనం పాకిస్తాన్కి వెళ్ళి నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నా చంపినావు. మనం చేసింది ఏంది, జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతంలో మన దేశ పౌరులు పూర్తి స్థాయిలో అక్కడ ఏంది అంటే అక్కడ చూడడానికి వెళ్ళిన ప్రాంతంలో హిందూ ముస్లిం అంటూ అడుగుతూ చంపేస్తే అది తప్ప వీళ్ళట ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే ప్రతి రక్తపు బొట్టుకు మళ్ళీ ఈ సన్నాసులట తిరిగి చెప్తారట, జవాబు చెప్తారట ఈ సన్నాసులు. భారత ఆర్మీ పవర్ ఏంటో తెలుసా వీళ్ళకు? ఇప్పటికే పిచ్చి కుక్క లెక్క పిచ్చి గొర్రె లెక్క కొట్టుకుంటాలు, మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా చేస్తాయి. ఏం లేదండి, ఆ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్నాయి కదా, ఆ ఏదైతే బార్డర్ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో అమాయకమైన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు తప్ప అంత మించి వీళ్ళు పీకేది ఏమీ లేదు. ఇది ఓపెన్ సీక్రెట్, ఏం లేదు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో భారత్ పాకిస్తాన్కు సంబంధించి మనం ఇంతకుముందు చూసినట్టుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడరి. ఇదంతా మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం మెరుపు దాటిలో ధ్వంసమైన ముజాఫరాబాద్కు సంబంధించిన ఉగ్ర స్థావరాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఖతమైపోయినాయి. వాటన్నిటికీ సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటు ఉగ్రవాదం అంతం కావాల్సిందే. ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా ప్రపంచ మానవాళికి నష్టమే. భారత సైనిక పాఠవానికి భారతీయుడిగా గర్విస్తున్నా అంటూ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది. కేసీఆర్ ఏమన్నాడంటే ఉగ్రవాదం అంతం కావాల్సిందే, ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా కూడా అది అంతం చేయాల్సిందే. ఉగ్రవాదం ఎప్పటికైనా కూడా అది మనకు కత్తి మీద సాము లాంటిది, ఎప్పుడైనా వెన్నుపోటు పొడుస్తుంది, మనల్ని అంతం చేస్తుంది. అది ఎప్పుడు కూడా ఉండాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ ముగ్గురికి సంబంధించి కూడా చూడొచ్చు. విక్రమ్ మిస్త్రీ గారు భారత విదేశాంగానికి సంబంధించిన శాఖ కార్యదర్శి,
ఇక్కడ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కర్నల్ సోఫియా ఖురేషీకి సంబంధించి కమాండర్కు సంబంధించి వ్యోమిక సింగ్కు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ సోఫియా ఖురేషీ దాంతోపాటు వ్యోమిక సింగ్కు సంబంధించి భారతదేశానికి సంబంధించిన నారీ శక్తికి సంబంధించి మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు, దేనికి తీసిపోరు అనే విధంగా ఆ సింధూర్ అంటే భారత్ ఏదైతే ఆపరేషన్ చేపట్టిందో, సింధూర్ అంటే బొట్టు తిలకానికి సంబంధించి పేరు పెట్టిందో, మళ్ళీ అదే నారీ శక్తితోనే ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదైతే పాకిస్తాన్కు సంబంధించి మహిళలను చిన్న చూపు చూస్తూ వాళ్ళ సింధూరాన్ని మీరు తొలగించే ప్రయత్నం చేసిరు కదా, ఆ సింధూరు పేరుతోనే మళ్ళీ వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టి మహిళల చేత మీకు ఓపించిన రబై అని చెప్పింది భారత్. అంతే, దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే నిన్న చేసిన దానికి ఒకసారి ఏంది అంటే భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ఫుల్గా పాక్ సంబంధించిన ఉగ్ర స్థావరాల మీద మిసైళ్ల దాడి జరిగింది. అయితే దానికి సంబంధించి మన దేశంలో ఉన్న ప్రముఖులు ఏమన్నారో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. శబాష్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్పై పార్టీలకు అతీతంగా ప్రశంసలు, సైన్యం పరాక్రమంపై పొగడ్తల జల్లు అంటూ కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్కు సంబంధించి ఉగ్రవాదం అంతం కావాల్సిందే, ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టమే. భారత సైనిక పాఠవానికి భారతీయుడిగా గర్విస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఇక దాంతోపాటు కేంద్ర మంత్రికి సంబంధించిన అమిత్ షా ఏమన్నారు, పహల్గామంలో అమాయకమైన సోదరులను క్రూరంగా చంపిన ఘటనకు భారత్ ఇచ్చిన ప్రతిస్పందనే ఆపరేషన్ సింధూర్ అంటూ ఈ దేశానికి సంబంధించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన స్టేట్మెంట్. దాంతోపాటుగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి, మన అమాయకులను చంపిన వారిని మాత్రమే చంపాం, మన చర్య చాలా వివేచనతో తీసుకున్నది, టెర్రరిస్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కేవలం వారి శిబిరాలపైనే దాడులు చేశాం. ఇది రక్షణ శాఖ మంత్రికి. దాంతోపాటు విదేశాంగ మంత్రి జయశ్ శంకర్కు సంబంధించి ఏమన్నాడు, ఉగ్రవాదం పట్ల ప్రపంచం అలసు దయ చూపకూడదు అంటూ కూడా క్లారిటీ చెప్పిండు. దాంతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏమన్నాడో తెలుసా, జాతీయ ఐక్యత సంఘీభావం ప్రస్తుతం అవసరం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉన్నది అంటూ కూడా చెప్పిండు. దాంతోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో సైన్యానికి దేశానికి తమిళనాడు అండగా తోడుగా ఉంటుంది అంటూ కూడా చెప్పాను. ఇక్కడ జై హిందూ జై ఇండియా అంటూ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కు సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ ఈ పశ్చిమ బెంగాల్లో కూడా కథ ఏదో క్లియర్ చేయాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏది అంటే పూర్తి స్థాయిలో హిందువుల పట్ల అమానుష్యంగా అతి దారుణంగా కూడా వివరిస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ పాక్ తర్వాత పంచాయతీ ఒడిచిన తర్వాత ఒకసారి మన దేశానికి సంబంధించి కూడా చూడాలి. ఇక దాంతోపాటు దేశమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. భారత సైన్యం శౌర్య పరాక్రమాలు దేశం మొత్తం గర్వించేలా చేశాయి. నితీష్ కుమార్ బీహార్ సీఎంకు సంబంధించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేస్తున్న ఈ పోరాటానికి 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారు. భారత్కు జయం అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆప్ జాతీయ కన్వీనర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక మరో పహల్గామ్ దాడి ఇంకెప్పుడు జరగకుండా పాకిస్తాన్కు గట్టి గుణపాఠం నేర్పించాలి, ఆ దేశ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి, జై హింద్ అంటూ అస్దిద్దున్ ఓవైసీ ఎంఐఎం చీఫ్ ఇగో ఈయన కూడా జై భారత్ వందే మాత్రం ఈయన చేత పాడియాలి, జనగణ మన పాడియాలి. ఫస్ట్ ఈయన ఇక్కడ చూడుర్రి, నేనేమంటున్నానంటే ఇప్పుడు శత్రువు అనేడు ఎక్కడి నుండో రాడు, ఫస్ట్ మన చుట్టే ఉంటాడు. మొట్టమొదటిగా ఏ సినిమానైనా చూడుర్రి, ఏ స్టోర్ అయినా చూడుర్రి, నమ్మకస్తుడే వెన్నుపోటు పొడుస్తాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్కు సంబంధించిన పాత బస్తీని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కదండి. ఇప్పుడున్న ఉద్రిక్తమైన వాతావరణంలో నేను ఇలాంటి మాటలు చెప్పట్లేదు. గతంలో ఇప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కి సంబంధించి చాలా సందర్భాలలో స్టేట్మెంట్ ఇచ్చిలు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క సలహా, అంతే. దానికి సంబంధించి మాత్రమే నేను చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇక దాంతోపాటుగా సరే మొత్తానికి ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఇక్కడ ఈ విధంగా ఉంటే దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది, పాక్ బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకోండి, హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న వారిని తక్షణమే గుర్తించండి. ఎప్పుడు చేయాలండి ఇది? అత్యవసర సర్వీసులు ఉద్యోగులు సెలవులు రద్దు, మంత్రులు అధికారులు విదేశీ పర్యటనలు మానుకోవాలి, అప్రమత్తత అవసరం, బ్లడ్ నిల్వలో అత్యవసర మెడిసిన్ సిద్ధం చేయండి, ఐటీ సంస్థల వద్ద హై సెక్యూరిటీ టైట్ చేయండి, ఫేక్ న్యూస్పై ఉక్కుపాదం మోపండి. ఆపరేషన్ సింధూర్పై సమీక్షలో సీఎం రేవంత్ నేడు సంఘీభావ ర్యాలీ, భారతీయుడిగా గర్విస్తున్నాను, ప్రతి ఒక్కరూ ఆర్మీకి బాసటగా నిలవాలి అంటూ కూడా సీఎం చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే పాక్ బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకోవాలి అంటే ఇప్పటిదాకా మనం మేలుకోకపోతే దారుణమైన విషయం. మనం ఆల్రెడీ పాకిస్తాన్కు సంబంధించి 24 మిసైళ్లను ప్రయోగించినాం. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఎట్లున్నది, పిచ్చిలేసిన పిచ్చి కుక్కోలే ఉన్నది. ఏం చేస్తుందో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇది వాస్తవమైన విషయం.
ఎవరు ధృవీకరించినా ధృవీకరించకపోయినా ఇది నిజం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో వాస్తవమైన విషయం ఏంటి అంటే పాకిస్తాన్కు సంబంధించి సో అలాంటి పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కదలిక జరిగితే అది హైదరాబాద్ మూలం అనేది వస్తుంది. అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ లేకపోతే ఇతర రా ఏజెన్సీ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాని నుండి సమాచారం అనేది చాలా క్లియర్ కట్గా వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయం. హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ పాక్కు సంబంధించిన బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి ఇంకా అదుపులోకి తీసుకోమంటే మా ముఖ్యమంత్రి ఎంత ముందు జాగ్రత్తగా ఉన్నారని ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా అడ్వాన్స్ ఉండాలండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాలి. ఆల్రెడీ జరగాల్సిన నష్టం ఇప్పుడు భారత్ సరిహద్దు ప్రాంతాలలో జరగకుండా ఆర్మీ అక్కడ భద్రత కాపలా కాస్తుంది. కానీ ఇక్కడున్న ఈ పాక్ వ్యక్తులను కానీ బంగ్లాదేశ్ ఇతర దేశాలకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా వాళ్ళని పూర్తి స్థాయిలో అదుపులోకి ఆల్రెడీ కస్టడీలోకి తీసుకోవాలి. వీలైనంత త్వరగా తీసుకోవాలి. ఏ ముప్పు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కాబట్టి ఈ చర్య అనేది ఇంకా కూడా తీసుకోకపోతే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు రాజకీయాలు కాదు, దేశం ముఖ్యం. ఇది అందరు చెప్పే ముఖ్యం. ఇప్పుడు భారతదేశం అనేది చాలా ముఖ్యం, దేశం ముఖ్యం. రాజకీయాలు ఇక్కడ ఎవరు మాట్లాడతలేరు, విమర్శలు కూడా ఎవరు చేస్తలేరు. ఉగ్రవాదాలు సరిహద్దులు దాటి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలకమైన ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేయండి. ముందుగా నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులను తక్షణమే గుర్తించి అదుపులోకి తీసుకోండి. ఆపరేషన్ సింధూర్పై ఒక భారతీయుడిగా గర్విస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఆర్మీకి బాసటగా నిలవాలి. మనమంతా సైన్యం వెనుకే ఉన్నామన్న సందేశాన్ని పంపాలి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ భారతదేశానికి సంబంధించిన పౌరుల అవసరం రాబోతుంది. రాబోతుంది. మీ చుట్టుపక్కల ఉన్న మన దేశానికి కాని వ్యక్తులను పూర్తి స్థాయిలో మీ సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించండి, లేదా మీ దగ్గర ఉండే 100కి సమాచారం అందించండి. దాంతోపాటు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా యుద్ధానికి నేను సైతం అనే విధంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్ అంటారు. సో హైదరాబాద్ భారతదేశంలో చాలా స్ట్రాంగ్. సో ఇక్కడ పూర్తి స్థాయిలో నేను చెప్తున్నా హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో అది బస్టాండ్లే కావచ్చు, రైల్వే స్టేషన్లే కావచ్చు, లేదా విమానాశ్రయాలే కావచ్చు, లేదా రద్దీగా ఉండే ప్రాంతాలే కావచ్చు, లేదా పండ్ల మార్కెట్లే కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, లేదా మీరు ఎవరైనా అనుమానాస్పదంగా చూసినా, లేదా మన దేశానికి కానీ ఇతర దేశ వ్యక్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నా, మీకు ఆ వ్యక్తుల పట్ల అనుమానం ఉన్నా పూర్తి స్థాయిలో సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించండి. మీ వివరాలు అనేది గోప్యంగా ఉంచబడతాయి. దాంతోపాటు ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో భారత్కు సంబంధించిన యుద్ధం ఎంత తారాస్థాయికి చేరిందో మీకు తెలుసు. ఆల్రెడీ ఆ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ అష్టదిగ్బంధంలో ఉండిపోయింది. అలాంటి పరిస్థితులలో ఏమీ చేయలేక, ఎలాంటి దాడులు చేయలేక ఇప్పటికే మనం పూర్తి స్థాయిలో కూడా దాడులు చేసిన తర్వాత అంటే 1:05 నుంచి 1:25 వరకు మనం చేసిన ఆ ఏదైతే 25 నిమిషాల పీరియడ్కు సంబంధించి ప్రపంచ దేశాలకు సంబంధించిన అమెరికా భద్రతా సలహాదారు కావచ్చు, దాంతోపాటు రష్యా కావచ్చు, ఇతరత్ర దాదాపుగా 10 దేశాలకు సంబంధించి మనం పూర్తి స్థాయిలో సమాచారాన్ని పంపించాం. ఎందుకు చేశాం, ఎందుకు చేయాల్సి వచ్చింది, మేము ఎందుకు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా ఎందుకు చేసుకున్నాం, పాకిస్తాన్కు సంబంధించి ఏ ఒక్క పౌరుడు కానీ, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి, పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి చిన్న చీమ కూడా హాని చేయకుండా ఎందుకు భారత్ ఇలా వ్యవహరించి అందింది పూర్తి స్థాయిలో A to Z ప్రతి విషయాన్ని కూడా మన భారతదేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన అజిత్ దోవల్ గారు చాలా స్పష్టంగా అన్ని దేశాలకు సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ మీద మనం చేసిన ఆ మిసైల్ దాడి 25 నిమిషాలు ఏదైతే ఉందో ఆ 25 నిమిషాలు అంటే క్లుప్తంగా కూడా చాలా క్షుణ్ణంగా కూడా ప్రతి సందర్భాన్ని కూడా వారికి వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. సో పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాద నిర్మూలన కోసం మాత్రమే పనిచేస్తున్నాయి కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు సపోర్ట్గా వచ్చే అవకాశం 100% ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ అనేది ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఉగ్రవాదానికి మీ మద్దతు తెలపలేమో అని చైనా అంటే ఒకవేళ వాళ్ళతో ఏమైనా సంధి ఉండే అవకాశం ఉంటుంది తప్ప ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా మన భారత్కే మద్దతు తెలిపే అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భాలలో మన భారత్లో అంటే మన భారతదేశంలో మనకు తెలియకుండా అక్రమంగా నివాసం ఉంటున్న పాక్ పౌరులు కానీ, బంగ్లాదేశ్ పౌరులు కానీ, ఇతర దేశాన్ని ఏ దేశానికి సంబంధించిన పౌరుడైనా మీకు అనుమానాస్పదంగా కనిపిస్తే ఖచ్చితంగా కూడా సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బాధ్యత అంటే పొరపాటు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయినా, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులైనా, రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ అయినా వాళ్ళ బాధ్యత కాదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ప్రతి పౌరుడి బాధ్యత ఇది.
ఇది ప్రతి పౌరుడి బాధ్యత. ఎందుకు ఈ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నానంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి మీద నెపాలేయడానికి కాదు, ఇది రాజకీయాలు చేసే సమయం కాదు, రాజకీయం అసలే కాదు. ఇది ప్రతి పౌరుడికి ఉండాల్సిన నైతిక బాధ్యత. మనం ఫోన్లు పట్టుకుంటున్నాం, పబ్జీలు లేకపోతే ఇన్స్టాలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు చూసుకుంటుండే సమయం అసలే కాదు. మీ చుట్టూ ఉండే ప్రాంతాన్ని అప్రమత్తంగా ఉంచండి, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలీసులు ఒక్కలే వాళ్ళు అయితే పోలీసులకు సంబంధించి చాలు వాళ్ళు చేసిన కాడికి పూర్తి స్థాయిలో మీకు హాస్పిటల్ దగ్గర ఉంటే బ్లడ్ నిల్వలకు సంబంధించి ఎవరైనా రక్తదానం ఉంటే చేయండి. ఎందుకంటే ఇక్కడని కాదు ఎక్కడికైనా అవసరం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూసే ప్రయత్నం చేస్తాం. ఇక దాంతోపాటుగా నిన్న మనం చూసాం పూర్తి స్థాయిలో కూడా ఏంటి, హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ అంటే మోగిన ఎమర్జెన్సీ సైరన్, 4 చోట్ల మాక్ డ్రిల్స్, యుద్ధ పరిస్థితులు వస్తే ఎదుర్కొనేది ఎలా అవగాహన కల్పించిన అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మాక్ డ్రిల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులకు సంబంధించి చూసాం. సో ఏంటి అంటే ఇక్కడ ఆపరేషన్ అభ్యాస్ అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక ప్రమాదం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకోండి, ఏదైనా దాడి జరిగినప్పుడు వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఏ విధంగా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించడం, దాంతోపాటు అప్పుడు ఉన్న ఏదైతే తక్షణమే వైద్య సాయం అందించడం, దాంతోపాటు ఏ విధంగా మనం రక్షించుకోవాలి, మన చుట్టూ ఉండే వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలి, దాంతోపాటు అక్కడ అధికారులకు మనం ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, వాళ్లకు మనం ఏ విధంగా తోడ్పడపడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అధికారే. ఎందుకంటే భారతదేశానికి రక్షణ కల్పించాల్సిన సమయం ఏర్పడింది కాబట్టి ఇక్కడ భారత్ అభ్యాస్ ఏదైతే హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ ఉందో, ఈ ఆపరేషన్ అభ్యాస్కు సంబంధించి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అనేది సక్సెస్ అయింది. మాక్ డ్రిల్ ఎందుకు చేస్తామంటే ఎమర్జెన్సీ అలర్ట్కి సంబంధించి, ఎమర్జెన్సీకి సంబంధించిన ఒక సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగగానే పూర్తి స్థాయిలో మనం మన గృహంలో మాత్రమే ఉండాలి, బయటికి వెళ్ళడానికి ఉండకూడదు. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఆపద జరిగితే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా మనం రక్షించే ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించిన మాక్ డ్రిల్ మాత్రం ఇక్కడ చోటు చేసుకున్నారు. సో మోగిన ఎమర్జెన్సీ సైరన్ కు సంబంధించి కూడా మోగుతాయి. మోగిన సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా మీకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే పోస్ట్ చేయండి. ఐ రిక్వెస్ట్ యూ సోషల్ మీడియాలో ఉన్న సోషల్ మీడియా వారియర్స్, అది అన్ని ఈ తెలంగాణ ప్రాంతీయ ప్రతి బిడ్డకు, భారతదేశానికి సంబంధించిన ప్రతి బిడ్డకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు న్యూస్ను ఫేక్ మాత్రం ఎట్టి పరిస్థితులలో క్రియేట్ చేయకండి. ఉన్న వాస్తవమైన న్యూస్ మీకు తెలిస్తేనే 1కి 3 సార్లు క్రాస్ చెక్ చేసి దాన్ని పోస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఎందుకంటే పాక్ భారత్కు సంబంధించి సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నది కావచ్చు, మనకు సంబంధించి మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా సక్సెస్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూసాం, ఆపరేషన్ అభ్యాస్కు సంబంధించి కూడా చూపించే ప్రయత్నం చేశారు. కాబట్టి వాస్తవాలు మాత్రమే మీరు షేర్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే సైలెంట్గా ఉండండి తప్ప, చూసి వదిలేయండి తప్ప దాన్ని షేర్ చేయడం, ఎక్కడో ఏదో జరిగిందని పాత వీడియోలను మొత్తం ఏదే శతకుప్పం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి చేయకండి. ఇప్పుడుకున్న పరిస్థితులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అన్నీ కూడా భారతదేశానికి సంబంధించి మనకు అనుకూలంగానే ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా దానికి సంబంధించి ఆగమాగం అయితే చేసే ప్రయత్నం అయితే చేయకండి. దానికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఒక అంశాన్ని అంటే ఏది ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ సరి అయిన పేరు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో నా భర్త ఆర్మీలో చేరాను. ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తి ఉన్నది. అమాయకులను బలిగొన్న వారికి పడిన శిక్షను చూసి ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ పేరుగా సరిగ్గా సరిపోయింది అంటూ కూడా హిమాన్షికి సంబంధించిన నేవీ అధికారి వినయ్కి సంబంధించిన వారి యొక్క సతీమణి, వారికి సంబంధించి ఏంది అంటే గతంలో ఉగ్రవాదుల చేతిలో ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయాలో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇప్పుడు భారతదేశానికి ఆర్మీకి త్రివిధ దళాలకు సంబంధించి మనం సపోర్ట్గా ఉండాలి. దాంతోపాటు ఇక్కడి ప్రభుత్వాలకు కూడా మనం ఫుల్గా సపోర్ట్ ఉండాలి. ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం పనిచేయాలి. ఎక్కువగా కూడా మీరు అనవసరంగా బయట మాత్రం తిరగకండి ఇప్పుడున్న పరిస్థితులలో చెప్తున్నాం. ఎందుకంటే 2 దేశాలకు సంబంధించిన పరిస్థితులు సో పూర్తిగా కూడా చూస్తున్నాం. సో దాంతోపాటుగా ఇక్కడ ఏం జరిగింది, దుమ్ము రేపిన రఫేల్, పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్కు సంబంధించి సింధూర్, ఆ తొలిసారి ఫ్రెంచ్ మేడ్ ఫైట్ జెట్ల వినియోగం, దాయాది ఆర్మీ తెరుచుకునే లోపే అంతా గాయమైపోయింది. త్రివిధ దళాల ఆపరేషన్ జరిగిన తీరు అబ్రమే అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటుగా మసూద్ అజార్కు సంబంధించి చావు దెబ్బ, 10 మంది కుటుంబ సభ్యులు హతం, 4 సన్నిహితులు కూడా అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మసూద్ అజార్కు సంబంధించి చావు దెబ్బ పడ్డది. ఇతనికి సంబంధించి వీళ్ళ కుటుంబానికి సంబంధించి 10 మంది చనిపోయారు. అయితే ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. నిశిరాత్రి ఏవో రయ్యమంటూ వస్తున్న రాడార్లు అలర్ట్ మెసేజ్, ఏమైందని చూస్తే కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి, వాటి సంగతి ఏంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థ వాటి మీదకి మళ్లించాయి. అలా రాడార్తో సహా వాళ్ళ దృష్టి వైపు మొత్తం అటువైపునకు మళ్ళిందో లేదో ఇటు నుంచి కొన్ని యుద్ధ విమానాలు మూకుమ్మడిగా అటాక్ ప్రారంభించాయి. లిఫ్తా పాటు క్షిపణి ప్రయోగాలు, బాంబుల మోత, అయ్యయ్యో ఏమైందోనని వాళ్ళు తేరుకునే లోపే
తేరుకున్నారో లేదో అంతకుముందే ఉరికి వచ్చిన డ్రోన్లు క్లిక్మంటూ ఫోటోలు వీడియోలు రికార్డులు ప్రతి దాడికి సిద్ధమవుతుండగానే ఇటు విమానాలు గాయబ్ అటు డ్రోన్లు మాయం. ఇదేంటి అని ఇదేదో హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ అనుకుంటే పొరపాటే. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ఎపిసోడ్ అంది. సో పూర్తి స్థాయిలో కూడా ఈ సింధూర్కు సంబంధించిన ఎపిసోడ్లలో భాగంగా మొత్తం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్. అంటే ఎక్కడా కూడా ఏ ఒక్క చోట కూడా అంటే 3 రకాలుగా పూర్తి స్థాయిలో కూడా భారతానికి సంబంధించిన సైన్యం పనిచేసింది. ఒకటి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేయడానికి మరోవైపు, ఇంకోవైపు మన యుద్ధ విమానం పూర్తి స్థాయిలో కూడా అక్కడ సర్జికల్ చేయడం, దాంతోపాటు ఇంకొక ఏంది అంటే రాడార్ ప్రయోగం కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు ఏం జరిగింది. మొత్తానికి కాల్పుల మూతతో ఉన్నది. ఇక ఈ యొక్క మసూద్ కుటుంబానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మసూద్ కుటుంబానికి సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం. ఏంది మోస్ట్ వాంటెడ్ ఈయన మసూద్ అజార్ కుటుంబంలో 10 మంది హతం. ధృవీకరించిన జైషే మహమ్మద్ నేత. బహల్పూర్లోని జైషే స్థావరంపై భారత్ దాడి, 26 మంది మృతి, 46 మందికి గాయాలు వెల్లడించిన పాకిస్తాన్ సైన్యం. పాల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత్ జరిపిన వైమానిక దాడిలో తన కుటుంబ సభ్యులు 10 మంది హతమయ్యారని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజూర్ అంగీకరించారు. ఏమని చెప్తున్నారు? జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అధిపతిని, అంటే ఈయన ఉగ్రవాది. ఈ ఉగ్రవాది కుటుంబ సభ్యంలో 10 మందిని గొలువారు. పాక్లోని బహవల్పూర్లోని గల జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా భారత్ జరిపిన దాడిలో తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత సహచరులు మరో 4 కూడా మరణించారని తెలిపారు. ఇక బహవల్పూర్లోని జమియా మస్జిద్ సుభాన్ అల్లాహెవ్ పై జరిగిన దాడిలో తన అక్క, ఆమె భర్త, వారి కుమారుడు, కోడలు, మరో కుమార్తె, 5 పిల్లలు మరణించారని మసూద్ అజార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ దాడిలో తన అత్యంత సన్నిహితుడు, సహచరుడు, అతని తల్లి, మరో 2 సహచరులు కూడా హతమయ్యారని పేర్కొన్నారు. ఈ క్రూరమైన చర్య అన్ని సరిహద్దులను ఉల్లంఘించింది, ఇకపై దయ చూపకూడదు అని ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఇక ఈ బహల్పూర్లో జరిగిన దాడిలో 26 మంది మరణించారని, 46 మంది గాయపడ్డారని పాక్ మిలిటరీ కూడా ప్రకటించింది. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన IC-814 విమానాన్ని 1999లో కాదర్కు సంబంధించిన హైజాక్ చేసిన ఉగ్రవాదులు ప్రయాణికులను విడిచిపెట్టేందుకు బదులుగా భారత్ జైళ్లలో మసూద్ అజార్ను విడిచిపెట్టాలని షరతు విధించిన సంగతి తెలిసింది. అప్పుడు జైలు నుంచి విడుదలైన పాకిస్తాన్కు పారిపోయి ఈ మసూద్ అజార్ బహల్పూర్కు సంబంధించిన స్థావరంగా చేసుకుని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఐక్యరాజ్య సమితి 2019 మే నెలలో మసూద్ అజార్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. 2019 ఏప్రిల్లో తర్వాత ఇతడు ఇంతవరకు బహిరంగంగా ఎక్కడ కనిపించని అజార్ సురక్షిత ప్రాంతాలలో తలదాచుకుంటున్నట్టుగా సమాచారం. ఈ హఫీజ్ సయ్యద్ అంటే కొడుకు తలైవా సయ్యద్ హతం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దళం పాక్లోని ముజఫరాబాద్కు సంబంధించి ఉగ్రవాద సంస్థ లష్కరే తైబాలకు శిక్షణ ఇచ్చే శిబిరం మీద మిసైల్ దాడి జరిపింది. ఈ దాడిలో లష్కరే తైబాలకు సంబంధించి వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయ్యద్కు సంబంధించి కూడా హతమైనట్టుగా భావిస్తున్నారు. లష్కరేకి చెందిన ఈ శిక్షణ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో కూడా అతనే పర్యవేక్షిస్తున్నాడు సమాచారం. భారత్ జరిపిన దాడిలో లష్కరే తోయిబాకి సంబంధించిన టాప్ 5 కమాండర్లు కూడా మరణించారని పాక్ ఆర్మీ పేర్కొన్నారు. పాక్ అధికారులు పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక మాస్టర్ మైండ్గా పేర్కొంటూ అబ్దుల్ రెహమాన్ను కూడా ఈ దాడిలో మరణించినట్టుగా అనుమానిస్తున్నారు. క్షిపణి దాడిలో లష్కరేకు సంబంధించిన శిక్షణ కేంద్రం కూడా నీలమట్టమైందని ఓ సైన్య అధికారి తెలిపారు. ఇది ప్రతీకాత్మకమైన దాడి కాదు, నిర్ణయాత్మకమైన సందేశాన్ని ఆ సైన్య అధికారి కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తున్న ఎవరైతే తహిల్కు సంబంధించి సయ్యద్ మృతిపై అధికారికంగా సమాచారం అయితే వెలువడలేదు. 2023లోనే హఫీజ్ సయ్యద్ నిర్బంధం తర్వాత లష్కరే కార్యకలాపాలలో ఆర్థిక వరాల్లో తలహా సయ్యద్కు కీలకంగా మారాడు. ఒకవేళ అతడు ఈ దాడిలో మృతి చెంది ఉంటే లష్కరే ఇది తీరని నష్టాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. అక్కడ విషయం ఏంటంటే ఈ మసూద్ అజార్కు సంబంధించి ఈయన భారత్లో ఉండేవాడండి. ఇతన్ని పూర్తి స్థాయిలో కూడా ఒకసారి ఈయన ఫోటో చూడండి. ఏంటి అంటే ఈయన గురించి చాలా మందికి తెలియాల్సిన విషయం, ఈయన జైషే మహమ్మద్కు సంబంధించిన వ్యవస్థాపకుడు, దానికి సంబంధించిన అధినేత, కీలకమైన వ్యక్తి. వీళ్ళ కుటుంబంలో కేవలం 10 మంది చనిపోయారని మేము ఏదో చేస్తామని ఈయన అంటున్నాడు కదా.
మరి ఈరోజు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్ కావచ్చు, దాంతోపాటు పాకిస్తాన్ ఉగ్రమూకలు పాకిస్తాన్లో ఆశ్రయం ఉంటున్న ఉగ్రమూకలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి దాదాపుగా ఇప్పుడు 9 స్థావరాల మీద దాడి జరిగింది కదా. ఆ 9 స్థావరాల వల్ల ఈ భారతదేశంలో 600 మంది సైనికులు మరణించారండి, 350 మంది పౌరులు మరణించారండి. ఈ మన భారతదేశానికి సంబంధించి ఈ ఉగ్రమూకల వల్ల మన భారతదేశానికి సంబంధించి 900 అంటే దాదాపుగా 600 మంది సైనికులు, దాంతోపాటు 350 మంది పౌరులు, ఈ భారత పౌరులు మరణించారు. పార్లమెంటరీకి సంబంధించిన దాడి విషయంలో కావచ్చు, దాంతోపాటు ముంబై దాడుల విషయంలో కావచ్చు, ఉరీకి సంబంధించి కావచ్చు, పహల్గామ్కు సంబంధించి కావచ్చు, ఇట్లా సంఘటనలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈయనను పూర్తి స్థాయిలో మన భారత జైల్లోనే ఉండేనే. ఈయన ఎప్పుడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే 1999లో ఖాదర్కు సంబంధించి అంటే IC-814 విమానాన్ని ఈ ఉగ్రవాదులు హైజాక్ చేసి అప్పుడు ఏంది అంటే ఆ విమానంలో ఉన్న భారత్లను మేము వదిలిపెట్టాలంటే ఖచ్చితంగా కూడా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఈ హజార్ను విడిచిపెడితేనే వాళ్ళని వదిలేస్తామని అప్పుడు పెద్ద పంచాయతీ కూడా చేసింది. ఎప్పుడు 1999లో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ఐక్యరాజ్యానికి సంబంధించి 2019లో ఈయనను ఉగ్రవాదిగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ప్రకటించింది. సో ఈయన ఇక్కడ నుండి తప్పించుకొని పాకిస్తాన్కి సంబంధించి తలదాచుకొని బ్రతుకుతున్న తరుణాన్ని చూసాం. ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాలి. సరిహద్దు గ్రామాల మీద ఇది ఉరీ సెక్టార్లోని సల్మాబాద్ వద్ద పాక్ కాల్పులలో దెబ్బతిని ఇది మన భారత్కు సంబంధించి మనం ఏదైతే పూర్తి స్థాయిలో దాడులు చేశామో ఆ దాడులలో భాగంగా సరిహద్దు ప్రాంతంలోని ఇక్కడ పూర్తి స్థాయిలో 12 మందికి సంబంధించి భారత్లు 57 మందికి పైగా గాయాలు. భారత్ జవాన్ వీరమరణం. పాక్ కాల్పులకు భారత్ ధీటైన జవాబు అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను. ఇక గట్టి జవాబు ఇస్తామంటూ వీళ్ళు అవుతున్నారు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటు గిల్టీ కానీ బాలిస్తాన్లోని కూడా ఎమర్జెన్సీ ప్రకటించి అక్కడ సైన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిణామాలు కూడా చూస్తాం. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే పాకిస్తాన్ ప్రధానికి సంబంధించిన షరీఫ్ అయినా ఈయన ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పాను. అయితే ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించి ఉగ్రవాదులు మరణిస్తే ఈ పోలీసు వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఆర్మీకి ఏం సంబంధమో అర్థం కాదు. అంటే వాళ్ళు ఉగ్రవాదులా లేకపోతే ఏంది అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక సైనికుడిగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సంబంధించి అందరికీ కూడా సహకారం అందిస్తూ ప్రభుత్వాలకు కూడా సపోర్ట్ చేయాల్సిన ఆ సమయం కూడా ఆసన్నమైన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా విధ్వంసానికి మాత్రం మనందరం కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఏంది అంటే ఇక్కడ నక్సల్స్కు సంబంధించి ఇప్పటికే ఆపరేషన్ ఖగార్కు సంబంధించి మనం చూస్తున్నాం. ఇది మరొక టాపిక్ అండి. ఏంటి అంటే దేశవ్యాప్తంగా పాక్ భారత్కు సంబంధించి భారత్ ఏమో పూర్తి స్థాయిలో పాక్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే పాక్ మాత్రం భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ సరిహద్దు ప్రాంతాలలో జరుగుతున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటి వరకు మనకు లేటెస్ట్గా అందిన అప్డేట్ అంటే రైట్ నో ఇప్పటికీ కూడా మనకు అందిన అప్డేట్ ప్రకారం ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మరోది ఖగార్కు సంబంధించి ఖగార్కు సంబంధించి ఏం జరిగింది అంటే ఈ భారతదేశానికి సంబంధించి మావోయిస్టులందరూ కూడా అటవీ ప్రాంతంలో ఉంటూ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజా సమస్యలు కానీ లేకపోతే రకరకాలుగా బాక్సైట్ తవ్వకాలకు కానీ గిరిజన గూడాలకు సంబంధించి అడవుల రక్షణ కోసం రకరకాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కర్రెగుట్టలలో ఎదురు కాల్పులు జరిగినాయి. మావోయిస్టు మృతులలో పార్టీ అగ్రనాయకుడుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 26 మంది మృతి చెందిన సంఘటన మాత్రం మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం. ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఏం జరిగింది అసలు. ఈ కర్రీగుట్టలలో కాల్పుల మోత 22 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ అంటూ కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం అంటూ కూడా చూడొచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రీగుట్టలలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు కూడా అక్కడే ఉన్నారని 10,000 మందికి పైగా భద్రతా బలగాలు గత 20 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఏంది అంటే ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పులలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనాయకుల కోసం భద్రతా బలగాలు అన్వేషణ ప్రారంభించగా వారి ఆచూకీ ఇంకా దొరకలేదని సమాచారం. ఇప్పటికే 2 కొండలను స్వాధీనం చేసుకున్న సైనికులు త్వరలో 3వ కొండను కూడా స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతున్నారు. గత వారం హెలికాప్టర్ల సాయంతో భద్రతా దళాలను దోబే కొండలపైకి తరలించారు. అప్పటి నుంచి కర్రీగుట్టల ఆపరేషన్ ప్రారంభమైంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం అగ్ర నక్సలైట్లు నాయకులు కర్రీగుట్ట కొండలలో దాక్కున్నారని వారిని
పట్టుకుంటే ఆపరేషన్ ముగుస్తుందని సమాచారం. రహస్య స్థావరాలలో మావోయిస్టులు కర్రిగుట్టలలో దట్టమైన అడవులు గుహలు ఉన్నాయి. అందుకే చాలా ఏళ్ళుగా నక్సలైట్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మావోయిస్టు కీలక నేత జగన్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆయనపై 20 లక్షల రివార్డు ఉంది. ఏఓబిలో ఎన్కౌంటర్ జరిగింది. 3 మావోయిస్టులు అయితే మృతి చెందినట్టుగా సమాచారం అయితే అందుతుంది. సో ఈ కర్రిగుట్టలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్కు సంబంధించిన ప్రాంతాలలో 3 గుట్టలు ఉంటాయి. దాంట్లో ప్రధానంగా కూడా ఇప్పటి వరకు అంటే 2 గుట్టలను మాత్రమే పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే తమ ఆధీనంలోకి తెచ్చుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో భాగంగా ఇంకొక గుట్ట కూడా ఉంటుంది. దాన్ని ఒక్కటి ఛేదిస్తే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకి ఇక ముగింపు పలికినట్టే అనేది వీళ్ళైతే ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అడవులలో గుహలు ఉన్నాయి, బంకర్లు ఉన్నాయి, అత్యాధునికమైన అధునాతనమైన టెక్నాలజీ కూడా ఆ గుహలలో ఉందనేది సమాచారం. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేత జగన్ కూడా మృతి చెందినట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే మావోయిస్టులు ఇప్పటికే ఒక యూట్యూబ్ ఛానల్కు సంబంధించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏమని చెప్పారు అంటే, మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ప్రభుత్వాలను ఒప్పించి మాతో శాంతి చర్చలు జరపాలనేది వీళ్ళు చేస్తున్న డిమాండ్. కానీ ఇటు ప్రభుత్వాల నుంచి అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానంగా వస్తున్న అంశం ఏంటంటే వాళ్ళు గుంతమ్మ కోరికలు కోరుస్తారు. వాళ్ళని ఎందుకు మనం ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది రియల్గా వాస్తవమైన విషయం. ఎందుకంటే ఇక్కడ జనజీవన స్రవంతిలో ఉన్న ప్రజా సంఘాలకు సంబంధించి మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టుల నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రాంతీయ జాతీయ పార్టీలు కావచ్చు, ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించిన కాల్పుల మొత్తం ఆపాలంటూ కేసీఆర్కు సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, కమ్యూనిస్టులు అంటే సిపిఐ కానీ సిపిఐ ఎంఎల్ కానీ దాంతోపాటు పార్టీలకు సంబంధించి ఆల్రెడీ పిలుపునిచ్చిన విషయాలు చూసాం. ఇక్కడ మేధావులు కానీ పౌర హక్కులు కానీ ప్రజా సంఘాలు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో శాంతి చర్చలు జరపాలని వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటు ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో ఏ విధంగా ఉండాలని గతంలో జానారెడ్డి ఇంటికి వెళ్ళి ఏంది పూర్తి స్థాయిలో చర్చించిన విషయాన్ని ఇవన్నీ కూడా చూసాం. కానీ ఇవేవి పట్టనట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో మాత్రం మిలిటరీ దళాలు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ కర్రిగుట్టలకు సంబంధించి వెళ్తూనే పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ ఉన్న బంకర్లను కానీ లేదా గుహలు కానీ దాంతో మావోయిస్టులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వాటిని అన్నింటిని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే మొదలు పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి కర్రిగుట్టలలో కాల్పుల మూత అయితే కొనసాగుతుంది. 22 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు. దీంట్లో ప్రధానంగా కూడా జగన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. జగన్ కీలక నేత ఉన్నాడా లేడా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం వేచి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఎందుకంటే పూర్తిగా కూడా ఏం జరుగుతుందో కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా హైదరాబాద్ అందాల పోటీలు, ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎపిసోడ్. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 200 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి దాని మీద సమీక్షా సమావేశాలు పెట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్కు సంబంధించి అందాల పోటీలపై సందిగ్ధత, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా 200 మంది విమాన సర్వీసులకు సంబంధించి కూడా రద్దు చేశారు. ఇప్పటి వరకు 88 దేశాల భామలే హైదరాబాద్కు వచ్చినట్లుగా అంచనా. మిగతా వారి రాకపై అనుమానాలు, షెడ్యూలు మార్ప కొనసాగింప నేడు నిర్ణయం ప్రకటించే అవకాశం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంది అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు అందాల పోటీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందాలకు సంబంధించి ఆ పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా రావాలి. వచ్చి వాళ్ళందరూ కూడా పాల్గొంటేనే పూర్తి స్థాయిలో అది అందాల పోటీలకు సంబంధించి ఉంటాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను కొన్ని దేశాల నుంచి మాత్రమే వచ్చలు, ఇక మిగతా దేశాల నుంచి కూడా చాలామంది రావాల్సి ఉంది. దాదాపుగా 88 దేశాలు మాత్రమే వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఖచ్చితంగా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ విమానాలకు సంబంధించి చాలా వరకు కూడా ఎక్కడికక్కడ వాటిని క్లోజ్ చేశారు. గతంలో 1999కి సంబంధించి గతంలో మన విమానాలను హైజాక్ చేసే ఈ మసూదుద్దీన్ ఇప్పటిదాకా చెప్పిన కదా, ఈ మసూద్కు సంబంధించి హజార్ను విడిచిపెట్టుకున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళా అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులు పునరావృతం రాకుండా చాలా వరకు ఎయిర్పోర్ట్లను ఎక్కడికక్కడ కూడా గగనతనంలో ప్రవేశించే వాటన్నింటిని కూడా ఎక్కడికక్కడ కూడా ఆపేసే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అది మనందరం కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ప్రధానంగా కూడా ఈ అందాల పోటీలకు సంబంధించి ఏముంటాయి, ఏం కథ ఉండే అవకాశం ఉందా,
లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సందిగ్ధంలో ఉన్న ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అని చూడొచ్చు. ఇక ఏంది, భారత్ పాక్ నడుమ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నిర్వహించే తలవెచ్చిన మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత నెలకొన్నది. ఈ నెల 10 నుంచి 31 వరకు హైదరాబాద్లో జరగాల్సిన మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ నిర్వాహకులు మార్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పోటీలో పాల్గొనే అందాల భామల భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అనుమానాల నేపథ్యంలో పోటీల నిర్వహణపై తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 70% మంది పోటీదారులు హైదరాబాద్కు చేరుకున్న నేపథ్యంలో పోటీలను కొనసాగించడమా లేక షెడ్యూల్ను మార్పు చేయడమా అనే అంశంపై మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు మల్లగుల్లలో పడుతున్నట్లుగా సమాచారం. దీనిపై గురువారం సాయంత్రానికి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా రావాల్సింది 28 దేశాలను, ఇప్పటికే 88 వచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లో జరిగే 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. 116 దేశాల భామలు పోటీలో పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. బుధవారం సాయంత్రానికి 88 దేశాల పోటీదారులు హైదరాబాద్కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరో 28 దేశాల వారు రావాల్సి ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో దేశంలోని 18 ఎయిర్పోర్ట్లను కూడా భారత ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేస్తుంది. దేశంలో దాదాపు 200 విమానయాల సర్వీసులు రద్దయినట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీలు డైలమాలో పడ్డాయి. పేరు నమోదు చేసుకున్న వారు అందరూ రాకుండా పోటీలు నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు భద్రతాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని పోటీదారులు పాటు ఈవెంట్ కవరేజ్ కోసం వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులు రక్షణ కల్పించడం కష్టతరంగా మారవచ్చని ఆందోళనతో ఉన్నట్టుగా సమాచారం. దీంతో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులతో గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. సో మొత్తానికి సంబంధించి ఇక్కడ మరో అంశం, అందాల పోటీలకు వ్యతిరేకంగా మహిళల నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టనున్న అందాల పోటీలను వ్యతిరేకంగా కూడా నిజామాబాద్లో ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం కళ్ళ గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. పెట్టుబడిదారులకు ఆదాయం తెచ్చే అందాల పోటీలు నిర్వహించడం మానుకోవాలంటూ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో అందాల పోటీలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఈ అందాల పోటీలు జరుగుతాయా లేదా అనేది ఒక సందిగ్ధత అయితే నెలకొన్నది. ఇప్పటి వరకు మనం చూసిన పరిస్థితులలో అందాల పోటీలకు సంబంధించి వాస్తవంగా కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపుగా 116 దేశాలు మన హైదరాబాద్కు వస్తాయి. ఈ 116 దేశాలకు సంబంధించిన అందమైన భామలు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్రదర్శిస్తారు. దాంట్లో భాగంగా 2025కి సంబంధించి మిస్ వరల్డ్కు సంబంధించి అంటే మిస్ వరల్డ్ ఎవరు అనేది తేలిపోతుంది. దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా కావచ్చు, ఆ ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రచారం అనేది కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు విషయం ఏంటంటే చాలా వరకు కూడా ఈ మిస్ వరల్డ్కు సంబంధించి జరిగే అవకాశం ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఎందుకంటే 116 దేశాలకు సంబంధించిన అందమైన భామలు ఇక్కడికి వచ్చినాయి. ఇప్పటి వరకు కేవలం 88 దేశాలకు సంబంధించిన వారే వచ్చారు. ఇంకా రావాల్సింది 28 దేశాల వారు ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 18 ఎయిర్క్రాఫ్ట్లు అంటే ఎయిర్పోర్ట్లను కూడా తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన ఆపరేషన్ సింధూర్ పేరుతోని భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణాలు నెలకొనే పరిస్థితులు ఏర్పడుతుంది. సో ఈ విధంగా నెలకొంటే ఇది కష్టతరమే అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూసే దూరంలో అయితే ఉండాలి. పూర్తి స్థాయిలో కూడా ఈ అందాల పోటీల విషయంలో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అందాల పోటీల విషయంలో మాత్రం రేవంత్ సర్కార్ ఇప్పటికే దాదాపుగా 200 కోట్ల రూపాయలను కేటాయించడం, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా జాతీయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ మీడియా కూడా రావడం, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా 88 దేశాల వారికి అనేక రకాల వసతులను కూడా కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఆ ప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. ఫార్మా భూములపై సర్కార్ ధిక్కరణ, హైకోర్టు సీరియస్. ఫార్మా భూములపై సర్కార్ ధిక్కరణ, హైకోర్టు సీరియస్. స్టే ఉండగా ఫార్మా భూములలో అధికారులు సర్వే, ఉపాధి కోల్పోయామంటూ హైకోర్టుకు కూలీలు. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు సోకాస్ నోటీసులు. 4 వారాలలో వివరణ ఇవ్వాలని ఆదేశం. రంగారెడ్డి జిల్లా యాచార మండలంలోని ఫార్మా బాధిత గ్రామాలలో కోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడి భూములను ప్రభుత్వ అధికారులు సర్వే చేసి ఫెన్సింగ్ వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ సోకాస్ నోటీసులు జారీ చేసింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో కోర్టుకు వచ్చి చెప్పాలని ఆదేశించింది. ఇక
యాచారం మండలానికి సంబంధించి మేడిపల్లి ఇతర గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ఎక్కడికక్కడ పంచాయతీ అయితే కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యావత్తు దేశవ్యాప్తంగా కూడా కనబడుతున్న అంశం ఒకటే, పూర్తిగా కూడా ఏంటి అంటే ఇక్కడ ఏంది ఈ భూములకు సంబంధించి ఏ కోర్టు అయినా కాదు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏ కోర్టు అయినా కానీ ఆల్రెడీ అక్కడ స్టే ఉండగానే చాలా చోట్ల కూడా ఏం చేస్తారు అంటే భూముల కొలతలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి ఏంది అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అధికారులు కలెక్టర్కు, ఆర్డీఓకు, దాంతోపాటు అందరికీ కూడా ముగ్గురికి కూడా తహసీల్దార్కు కూడా నోటీసులు ఇచ్చిందంటే ఎంత సీరియస్గా ఉన్నదో ఆలోచన. ప్రభుత్వానికి సంబంధించి హైకోర్టు చాలా సందర్భాలలో మొట్టికాయలు వేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక మొత్తానికి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. అయితే పాక్ ఆర్మీని పూర్తి స్థాయిలో కూడా ఏం జరగబోతుంది అనేది చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక పాకిస్తాన్కి సంబంధించి ఆర్మీని నలిపేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ దాదాపుగా కేవలం 5 నెలల్లో దాదాపుగా పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు కానీ ఇండియా రివెంజ్ దాదాపుగా ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అయితే ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పాక్ భారత్కు సంబంధించిన యుద్ధ వాతావరణానికి సంబంధించి అందరం అయితే చూస్తున్నాం. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, వైఆర్ టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పౌరుడికి కూడా నేను చెప్పేది ఒకటే, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడుగా సైన్యంగా మారండి. దాంతోపాటు మీ చుట్టుపక్కల పాక్, బంగ్లాదేశ్, ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు కనిపించినా, వాళ్ళు మీకు అనుమానాస్పదంగా కనిపించినా పక్కనే ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి. దాంతోపాటు మీకు అంటే రద్దీగా ఉండే ప్రాంతాలు కానీ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్ యార్డ్లు, దాంతోపాటు ఇతరత్ర రద్దీగా ఉండే ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీకు పని ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే అదర్వైజ్ మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు